ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రియులారా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మీ మాటలు ఆలోచించడానికి ఇచ్చినటువంటి ఈ విలువైన గొప్ప సమయం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మరి మీ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానంలో వాళ్ళు చక్కగా తర్ఫీదును పొంది మీరు కోరుకున్నట్లు వాళ్ళ జీవితాలు ఉండడానికి గల సహాయమును దయచేయండి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభాభివందనములండి. ప్రియులరా, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో 2వ సంవత్సరం గాను నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం దేవుని సేవలో మరణం వరమా శాపమా. దేవుని సేవలో మరణం వరమా శాపమా. ప్రియులరా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఏ పాఠం చెప్పినా ఆ పాఠంలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉంటాయి అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దేవుని కొరకు ఎలా బ్రతకాలో, సమాజానికి దేవుణ్ణి చక్కగా పరిచయం చేసినటువంటి ఈరోజు ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు. ఎందుకంటే నేడున్న సమాజంలో దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలో, నమ్ముకొని ఎలా బ్రతకాలో తెలియక అవసరాల కోసం ఏమో భూమి మీద తమ బ్రతుకు దినాలలో ఆపదల కోసం, పెళ్ళిళ్ళ కోసం, పిల్లల కోసం నమ్ముకుంటున్న వారే ఉంటున్నారు. కానీ దేవుడంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, భూమి మీదకి మనుషులందరూ ఎందుకు వచ్చారో అన్న అంశాలతో కూడుకొని ఈరోజు ఎన్నో పాఠాలు మనకి ఇక్కడ నేర్పబడతాయి. అందుకనే దేవుని గురించిన ఆశయాలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే 8 ఏళ్ల ఈ కోర్సును బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ప్రవేశపెట్టారు. నిజంగా 8 సంవత్సరాలు ఈ కోర్సులో అంతా మీకు తెలిసిపోదు, కానీ బైబిల్పై ఒక అవగాహన మీకు వస్తుంది అని చెప్పక తప్పదు. ఇకపోతే ఈ పాఠం విషయానికి వస్తే, దేవుని సేవలో మరణం వరమా శాపమా. ఏమండి, దేవుని సేవ, దేవుని సేవ అనేది ఈరోజు ప్రపంచంలో ఎలా ఉంది? ఏమండి, సేవ చేయాలా? ఏమంటే ఈరోజు ప్రపంచంలో ఈ సేవ మీద ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారంటే, సేవ అంటే చాలా చిన్న చూపు. అది ఎవరో ఒకరు చేస్తారులే, ఏమండి, లేకపోతే పాస్టర్స్ అయినటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించి దానికంటూ ప్రత్యేకింపబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుని పిలుపున్న వాళ్ళు. దేవుడు కొంతమందిని మాత్రమే పిలుస్తారు కనుక వాళ్ళు మాత్రమే సేవకు వెళ్ళాలి అని సేవపై రకరకాల అపోహలు కలిగి ఉన్నారు. కాకపోతే ఈ సేవ అన్నది ప్రియులారా కొంతమంది మాత్రమే చెందిందా, లేకపోతే అందరికీ చెందిందా అని బైబిల్ అడిగితే ప్రియులారా, ప్రారంభ మాటగా బైబిల్లో ఒక మాటను మనం చూసుకుందాం ప్రియులారా. ఏమండి, పేతురు పత్రికను రాస్తూ మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఏమండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును అంటున్నాడు. చూడండి, అంటే
మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంటున్నాడు. ఏమండి, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న వారుగా, వెలుగులోనికి వచ్చిన వారుగా మీరున్నారు. ఇప్పుడు మీరు ఏమండి, మీరు ఎవరో తెలుసా? మీరు పిలువబడిన వాళ్ళు. దేవుడు మిమ్మల్ని పిలిచాడట. మళ్ళీ ప్రత్యేకించి ఏదో మీకు కలలో కనపడో లేదా దర్శనంలో కనపడో. చాలామంది భక్తులు అంతే కదండి, మాకు దర్శనం కలిగింది, మాకు పిలుపు వచ్చింది. ఏ పిలుపు వచ్చింది అయ్యా నీకు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావటం అది దేవుని పిలుపు. అలా వచ్చిన వాళ్ళందరూ ప్రియులరా, అందరూ సేవ చేయటానికి అర్హులు అని బైబిల్ చెప్తుంది. కేవలం దేవుని సేవ అన్నది కొంతమంది మాత్రమే చేయవలసినది అనుకుంటే పొరపాటు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎంతమంది అయితే దేవునిలోనికి వస్తారో, నిజమైన దేవుని తెలుసుకుని ఎంతమంది అయితే దేవుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అర్హులే. అంటే దేవుని సేవ అన్నది ప్రియులారా ప్రపంచ మనుషులందరికీ సంబంధించినది. ఇది కేవలం కొంతమందేనండి అనుకుంటే పొరపాటు. ఈ సేవ అన్నది ప్రియులారా అందరికీ చెందినది. మరి అందరికీ చెందిన సేవలో అందరూ ఉన్నారంటారా? ఏమంటే సేవ అంటే చిన్న చూపు అయిపోయిందండి ఈరోజు. సేవకుడు అంటే మరీ ఏమండి ఆ పని లేనోడు అనుకుంటున్నారు. కానీ సేవ అంటే భూమి మీద ఏ పనినైనా వదులుకొని వచ్చి చేసేది అని ఎంతమందికి తెలుసు? నిజం ప్రియులారా, ఈరోజు సేవ అంటే చాలా చిన్న చూపండి. అతనికి పని లేదండి, చేసుకుంటాడండి. అవునా? నీకు అలా అర్థమైందా? దేవుని ప్రేమ అర్థమైన వాళ్ళు, దేవుడంటే పని చేయటానికి ఇష్టపడిన వాళ్ళు ప్రియులారా సేవ చేయటానికి అహర్నిశలు కష్టపడుతూ దేన్నైనా వదులుకొని వచ్చేస్తారు. రోజు చూడండి, సేవకు ప్రాముఖ్యతనిస్తున్నారా అంటే లేదు. కారణం సేవ అంటే అర్థం తెలియక, అది కొంతమందే చేయాలి, అది వాళ్ళు చేస్తారులే మనకెందుకు అని పట్టించుకోకుండా ఉన్నారండి. లేకపోతే నిజంగా సేవ చేయటం ఎందుకు చెయ్యాలండి? సేవ ఈ భూమి మీద మీరు సేవ చేస్తారు. ఎవరికి సేవ చేస్తారంటే మీకు ఎవరైతే జీతం ఇస్తారో, మిమ్మల్ని ఎవరైతే పోషిస్తున్నారో కంపెనీలు కదండి, వారికి మీరు సేవ చేస్తున్నారు. కారణం మీకేవో వస్తాయని, వాళ్ళు మీకేదో జీతం రూపంలో మీకు ఇస్తున్నారని. అందుకని అహర్నిశలు వారు పెట్టినటువంటి పనిలో మీరు కష్టపడుతుంటారు. మరి దేవుని సేవ ఒరిగేదేంటి అనుకుంటున్నారా? దేవుని సేవ చేస్తే మాకొచ్చేది ఏమనుకుంటున్నారా? వాస్తవమైన జీవం ప్రియులారా. దేవుని సేవ చేస్తే వచ్చేది మీరు ఎన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి ఏమిటి కొనలేనిదండి వాస్తవమైన జీవం ప్రియులారా. దానిని సంపాదించాలంటే సేవలో ఉండాలి. అందుకనే తిమోతికి పౌలు గారు ఏమని చెబుతున్నాడో ఒకసారి ఏమంటే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము, ఏమండి 6వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదవండి ఒకసారి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. ఇదిగో తిమోతి, నువ్వు చెప్పాలయ్యా ప్రపంచానికి, ప్రపంచ ప్రజలందరూ ఇదిగో సేవలో ఉండాలి. దేవుని సేవలో అందరూ ఉండాలన్నది దేవుని అనాది సంకల్పం ప్రియులారా. ఆయన చెప్పినట్లు బ్రతకడానికి భూమి మీదకి వచ్చినటువంటి మనుషులు ఆయన్నే మర్చిపోయి ఎవరి సేవల్లో ఉన్నారంటే ఈరోజు? ఎవరి ప్రైవేట్ కంపెనీ సేవల్లో ఉన్నారా? గవర్నమెంట్ ఏమండి సేవల్లో ఉన్నారా? ఒక ఉద్యోగం పేరట ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి మనిషి దేవునికి సేవలు అందిస్తున్నారా?
ఏం వస్తుందిలే సేవ చేస్తే అనుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడు, వాస్తవమైన జీవం నీకు వస్తుంది. అందుకనే ప్రపంచ ప్రజలందరికీ చెప్పాలి, తిమోతి నువ్వు ఇదే మాట చెప్పాలి. ఏమంటున్నాడు? వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసి కొనుచు. ఇదిగో రాబోవు లోకములో నిత్య జీవం ప్రియులారా. ఈ భూమి మీద దేవుని సేవలో ఉంటే వాస్తవమైన జీవం, ఇదిగో నిత్య జీవం మరణం తర్వాత మనకు ఉంటుంది. ఆ మరణం తర్వాత మనకు జీవం కావాలంటే ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నప్పుడే ఆ జీవాన్ని సంపాదించుకోవాలని చెబుతున్నాడు. చూడండి, అర్థమైందా సమాజానికి? భూమి మీద బ్రతికు ఉన్న దినాలలో ఈ జీవమును సంపాదించుకుంటున్నారా? మీరు చెప్పండి. ఎవరండి సంపాదించుకునేవాళ్ళు? లేదనుకుంటున్నారు. ఈవెన్ క్రైస్తవులు కూడా చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందో లేదో ఎవరు చూశారండి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. చావు తర్వాత మరో బ్రతుకుందని నమ్మిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలి చెప్పండి? భూమి మీద 60-70 సంవత్సరాల బ్రతుకు కోసమే కష్టపడతారా? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదండి జీవితం. చావు తర్వాత మరొక అద్భుతమైన బ్రతుకు, చావు లేనటువంటి బ్రతుకు దేవుడు మనకుందని చెప్పినప్పుడు ఆయన కోసం ఎంతమంది పని చేస్తున్నారు ఆ వాస్తవమైన జీవితం సంపాదించుకోవడం కోసం? బ్రతుకుతున్నారంటారా? అందుకని అంటున్నాడు, మీరు పునాది వేసుకోవాలి భూమి మీద. మీ శరీరంలో మీరు ఉన్నప్పుడు ఆ రాబోవు లోకంలో మీరు బ్రతకాలి. వాస్తవమైన జీవితం మీరు సంపాదించుకోవాలంటే ఇదిగో మీ కొరకు మీరు పునాది వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనమును గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించాలి అని. ప్రియులారా, వాస్తవమైన జీవం సంపాదించుకోవాలనే దేవుడు మనకు చెబుతున్నాడు. అంటే దేవుని సేవ కొరకు ఈ శరీరాన్ని మనం పోగొట్టుకుంటే, ఈ శరీరాన్ని ఆయన సేవకు అంకితం చేస్తే ఇదిగో వచ్చేదే వాస్తవమైన జీవితం. నిజంగా వాస్తవమైన జీవితం నీకు కావాలంటే నువ్వేం చేయమంటున్నాడో తెలుసా? సేవ చెయ్యాలయ్యా. ఆ సేవ చేయటానికి ఇదిగో ఈ దేహాన్ని నువ్వు దేవునికి అప్పగిస్తావా? సజీవ యాగంగా అలా అప్పగిస్తేనే వాస్తవమైన జీవం నీకు దొరుకుతుంది. నిజంగా ప్రియులారా, ఈ యొక్క జీవితంలో దేవుని సేవ చేసేవాళ్ళని గురించి కూడా ఆలోచిస్తే చాలామంది ఉన్నతమైన సేవలు అందిస్తున్నారు, సేవ చేస్తున్నారు, దేవుని గురించి గొప్పగా ప్రకటిస్తున్నారు. ఎన్ని హింసలైనా, ఎన్ని బాధలైనా, ఎంత శ్రమ ఉన్నా కూడా దేవుని సేవను కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించటంలో అవమానమా? డోంట్ కేర్ చేయరు. కారణం, ఈరోజు దేవుని సేవ చేసేవాళ్ళు ఇబ్బందులు పడేసరికి, కష్టపడేసరికి చాలామంది దేవుని సేవలో ఉన్న వాళ్ళకి ఎందుకండి ఇబ్బందులు అనుకుంటున్నారా? మన అన్నటువంటి యేసు క్రీస్తుల వారికే తప్పలేదు కదండి. ఆయన యేసు క్రీస్తుల వారు ఆయన గురించి ఎలా మాట్లాడిందో మనకు తెలుసు కదండి. సమాజం యేసు క్రీస్తుల వారి గురించి ఎలా మాట్లాడిందండి? ఆయన తిండిపోతండి, ఆయన మద్యపాని అండి, త్రాగుబోతు అండి, ఆయనకు మతి చెలించిందండి అని చిన్న చూపు చూసింది సమాజం. ఈరోజు దేవుని సేవలో ఉంటున్న వాళ్ళను కూడా ఎలా చూస్తున్నారు? చాలా చిన్న చూపు అండి, వారికి వేరే పని పాట లేదండి అని సింపుల్గా చిన్న చూపు చూస్తారండి. ఈరోజు దేవుని సేవలో కూడా చాలామంది ఎందుకు రాలేకపోతున్నారంటే, ఏముందయ్యా అందులోకి వస్తే? అర్థం కాలేదు నీకు అలా అడుగుతున్నావంటే. దేవుని సేవ అర్థమైన వాళ్ళు ప్రియులారా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా సేవ అంటే పడి చేస్తారు.
కారణం ఆ సేవలో ఏముందయ్య అంటే వాస్తవమైన జీవం ప్రియులారా. ఇకపోతే ఇదిగో అలాంటి దేవుని సేవ ఎన్నుకున్న వాళ్ళ యొక్క మరణం అది వరమా శాపమా? అదే కదండి మన పాఠం. ఎందుకు ఈ పాఠం పెట్టడం జరిగింది అంటే ప్రియులారా, చాలామంది దేవుని సేవకుల గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం, అంటే వాళ్ళు ఇబ్బందులు పడేసరికి, ఏమండి ప్రమాదాల్లో చనిపోయేసరికి, ఏమండి అతను దేవుని సేవకుడు కదా, ఎందుకు అలా చచ్చాడంటే అంటే శాపానికి గురయ్యాడు అతను అని చాలా తక్కువగా మాట్లాడడం మనం చూస్తుంటాం. ఒకానొక సమయంలో ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఒక మాటను చెబుతున్నాడు. ఒకసారి ఆ మాటను మనం చూసుకుందామండి. లూకా రాసిన సువార్త ఏమండి 13వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చదువుకుందామండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము ప్రారంభ వచనం. పిలాతు గలీలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలీలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలీలందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా? ఏమండి అంటే ప్రజల యొక్క సైకాలజీ యేసుక్రీస్తుల వారు ఏమండి తెలుసుకుని ఏం మాట్లాడుతున్నాడంటే, అంటే ప్రజలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఎవరైనా ఇబ్బందులు పడటం చూసి, కష్టాలు పడటం చూసి, అదే దేవుని సేవకులు అయినటువంటి వాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు ఇబ్బందుల్లోకి వస్తే వీళ్ళైతే ఏదో చేసి ఉండాలి, అందుకనే వీళ్ళకి ప్రాబ్లమ్స్. ఏమండి వీళ్ళు పాపులు కనుక ఈ ప్రాబ్లమ్స్, వీళ్ళకి ఈ సమస్యలు ఎందుకు వీళ్ళ కుటుంబంలో తలెత్తుతున్నాయంటే వీళ్ళు ఏదో చేశారు. ఆనాడు కూడా పిలాతు ద్వారా గలీలీయులు కొందరు బాధపడుతున్నారు, హింస పొందుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, గలీలీయులు అట్టి హింసలు వాళ్ళు పొందారు కదా, అయితే వాళ్ళు ఏదో ఘోరమైన పాపం చేస్తున్నారు కనుక ఆ శిక్షకు వాళ్ళు అర్హులు అనుకొని మాట్లాడుకుంటున్నారండి. అప్పుడు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఇదిగో మీరు పాపులని మీరు తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. ఏమండి చచ్చిపోయే వాళ్ళంతా పాపాత్ములు అనుకుంటే పొరపాటు, మీరు కూడా చస్తారు మారు మనస్సు లేకపోతే అంటున్నాడు. అలా కిందకు చెబుతూ, మరియు ఏమండి సిలోయోములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? ఆ 18 మంది ఏమంటే సిలోయం ఒక గోపురం పడి చచ్చిపోయారు కదా, యెరూషలేములో కాపురం ఉన్నారు కదా, వాళ్ళందరికంటే అపరాధులని అనుకుంటున్నారా? కారని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే చనిపోయేవాళ్ళు, హింసపడి చనిపోయేవాళ్ళు ఎవరండి వాళ్ళు? ఏమండి అంటే ఇదిగో నిజంగా చెప్పేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మారు మనస్సు పొందలేని వాళ్ళు ప్రమాదంలో చనిపోతారు, కానీ దేవుని సేవలో హింసలు పొంది ఏమండి ఇబ్బందులు పడి ఏమండి ప్రమాదాల్లో వాళ్ళు కూడా మరణిస్తారు. వాళ్ళు పాపులు అనుకుంటే మీరు పొరపడుతున్నారు. మొట్టమొదట మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీరు చస్తారు అంటున్నాడు. అంటే ప్రియులారా, ఈరోజు సమాజంలో ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఏదో ప్రమాదంలో మరి సేవకులైన వాళ్ళు ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, మరణం వరకు వెళితే ఇప్పుడు శాపగ్రస్తుడండి అని అనుకుంటారు. కానీ సమాజం అలా అనుకుంటుందేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు కష్టపడము, నువ్వు శ్రమ పడటము అది చాలా గొప్పది ప్రియులారా. అదే తెలుసుకుంటారు మీరు ఈ పాఠంలో. ఏమండి సమాజంలో ఉన్న వాళ్ళే కాదండి, శిష్యులు కూడా ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో ఒకసారి శిష్యుల గురించి కూడా చూద్దామండి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త
9వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? చూడండి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు శిష్యులు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నా, ఏమండి ఇబ్బందుల్లో ఉన్నా, లేకపోతే వాళ్ళు అవిటి వాళ్ళుగా ఉన్నా, దీన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను చూసి వీళ్ళు ఏ పాపమో చేశారు కనుక ఇలా ఉన్నారు. సమాజంలో ఉన్నవాళ్ళు అంటుంటారు ఏమండి తెలియక, జ్ఞానం లేక, వీడు ఏదో తప్పు చేశాడు, లేకపోతే ఏ జన్మలో పాపమో ఈ జన్మలో నాకు చుట్టుకుంది. అంతేనా? జ్ఞానం లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఏమంటే ఉండేది ఒకే ఒక జన్మ. ఆ జన్మలో నువ్వు పాపాలంటే నువ్వు చేస్తే అది గుడ్డివాడుగా పుట్టడానికి దానికేం సంబంధం మీరు చెప్పండి? లేకపోతే తల్లిదండ్రుల పాపాలు ఏమండి పిల్లలకు వస్తాయా? అంటే ఇక్కడ శిష్యులు ఎలాంటి మనస్సుతో అడుగుతున్నారంటే, వీళ్ళు ఎవరో పాపం చేశారు, అందుకనే వీళ్ళు గుడ్డివాళ్ళుగా పుట్టారు, కుంటివాళ్ళుగా పుడుతున్నారు, కుటుంబంలో ఇబ్బందులు ఇవన్నీ ఇదిగో వస్తున్నాయని సమాజంలో ఉన్నవాళ్ళు, అలాగే యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులలో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయని ఇదిగో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరయ్యా పాపం చేశారు, వీడు గుడ్డివాడై పుట్టుటకు అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట, వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు. ఎందుకు? పాపం చేయటం వలన ఏమండి అలా పుడతారనుకుంటే పొరపాటు. ఎవరి పాపాలు వారివే. తండ్రుల పాపాలు తండ్రులవే, పిల్లల పాపాలు పిల్లలవే. ఒకరి పాపాలు ఒకరు మోసుకోరు కదండి. ఏమండి కనుక ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే, ఎవరి పాపాలు వాళ్ళకే సంబంధము. అలాగే ఈ యొక్క ఏమండి అంటే హింసపడటం కానివ్వండి, బాధపడటం కానివ్వండి, అది దేవుని శాపం అనుకుంటే పొరపాటు. ఏమండి ఎందుకంటే యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట ఎంత అద్భుతమైన మాట యేసుక్రీస్తుల వారు మాట్లాడారో ఒకసారి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందామండి. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమండి ఎలాంటి మాట మాట్లాడుతున్నారండి యేసుక్రీస్తుల వారు? నా నిమిత్తము జనులు మిమ్మును ఏమండి నిందించి హింసించి. ఈరోజు నిందలు పొందుతున్న వాళ్ళను, హింసలు పొందుతున్న వాళ్ళను వీళ్ళు శాపగ్రస్తులండి. ఏంటి దేవుడు తోడున్నాడు కదా, మరి వాళ్ళకెందుకు నిందలు? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు కదా, వాళ్ళ మీద ఎందుకు చెడ్డ మాటలు? అంతే. ఈరోజు సేవకుల గురించి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది లేరు మీరు చెప్పండి. కానీ సేవలో ఉంటున్నటువంటి వాళ్ళు బాగా వినాలి. ఇదిగో సేవలో ఇంకా ముందుకు కొనసాగుతున్న వాళ్ళు, ఇదిగో సేవలో రావాలని ఏమంటే తర్ఫీదు పొందుతున్న విద్యార్థులు చక్కగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సేవలో ఇలాంటివి వస్తాయి అని యేసుక్రీస్తుల వారు ముందే చెప్పారు. దేవుని సేవలో ఉన్న వాళ్లకు హింసలుంటాయి, బాధలుంటాయి. ఏమండి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతారు. అలా పలుకుతున్నప్పుడు నువ్వు కృంగిపోకుండా, కుషించిపోకుండా, నువ్వు నలిగిపోకుండా, నువ్వెందుకురా బాబు ఈ సేవ ఏంటి నాకు ఈ తిప్పలు అని నువ్వు అనుకోకుండా నువ్వు గట్టిగా నిలబడాలని భవిష్యత్తు ఎరుగున దేవుడు ముందే ఈ మాటల గ్రంథంలో గ్రంథస్థం చేశాడంటే ఎందుకు రాశాడు మీరు చెప్పండి? ధన్యులటండి. ఏమండి దేవుని సేవలో కష్టపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా? నిస్వార్థంగా యథార్థంగా సేవ చెయ్యండి. అది ఎన్ని బాధలైనా ఎన్ని హింసలైనా మీరు సేవ చేస్తూ ఉంటే ప్రియులారా మీరు ఎలా ఉంటారో తెలుసా? ధన్యులు. ఎందుకంటే మీరు కష్టపడుతున్న లోకంలో జీవనం కోసం కాదు కదా, లోకంలో ఏదో మనుష్యుల మెప్పు కోసం కాదు కదా.
ఆ వాస్తవమైన జీవం కోసం కదా మనం కష్టపడుతున్నది. అది జ్ఞాపకంలో ఉంచుకొని ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా దేవుని సేవలు అలా కొనసాగుతూ ఉంటే ప్రియులారా ఏమన్నారు? మీరు ధన్యులు. సమాజం వదిలేయండి, వాళ్ళు ఏమైనా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తుల వారిని ఏ విధంగా హింసించారో మీకు తెలియదా? ఏమండి, దేవుని సేవ చేస్తున్నటువంటి నిస్వార్థంగా, స్వార్థం లేకుండా సేవ చేస్తున్నటువంటి ఆనాడు యేసుక్రీస్తుల వారిని కానివ్వండి, ఏమండి శిష్యులను కానివ్వండి, ఇక పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలను కానివ్వండి, ఏం చేసిందండి సమాజము? యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఏమండి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో చదువుకుంటే ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. సమాజం గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. సమాజం రాళ్లతో కొడుతుందండి దేవుని సేవ చేస్తే. సమాజం దేవుని సేవ అంటే దేవుని సేవ అర్థం కాలేదండి. ఏమండి, అర్థమైతే ఈరోజు సేవకులు చేయటానికి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు సేవకులే ఉండేవాళ్ళండి. మరి నేడు సేవకులు ఉన్నారా? ఎక్కడండి సేవకులు? ఎప్పుడో యేసుక్రీస్తుల వారు ప్రారంభంలో మాట్లాడుతూ ఇదిగో కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమందే, పనివారిని పంపమని ఇదిగో యజమానిని వేడుకొండని యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఇప్పటికీ ఏమండి కోత కోసేవారు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? సేవ చేసేవాళ్ళు ఎంతమంది అండి తయారవుతున్నారు? ఎంతమంది అండి దేవుని సేవకులుగా ఈరోజు తర్ఫీదును పొంది బయటకు వెళుతున్నారు? ఈరోజు ప్రియులారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆ పని చేపట్టింది. దేవుని కలను ఈరోజు నెరవేర్చుతున్న ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే ప్రియులారా, అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ఎందుకంటే వాళ్ళేనండి దేవుని కలను, ఏమండి దేవుని మనసును అర్థం చేసుకున్న వాళ్ళు. అందుకని ఈరోజు ఎంతో మందికి ఇదిగో మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీరు దీవెన పొందుతారు, మీకు పిల్లలు పుడతారు, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇలాంటి దిక్కుమాలిన మాటలు చెప్పరు. దేవుని కోసం బ్రతుకు, ప్రాణాలైనా ఇవ్వు, నువ్వు వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకుంటావని చెబుతారు. నువ్వు నమ్మకపో. ఇలాంటి మాటలు చెప్పి ఈరోజు ఎవరండి దేవుళ్ళు నడిపిస్తున్నారు? ఉన్నది ఉన్నట్లు. ఏమండి, నిజంగా దేవుని సేవలో ఉన్న వాళ్ళ వైపు మనం ఒకసారి ఆలోచిస్తుంటే హింసలు, బాధలు ఎన్నో ఉన్నా లెక్క చేయకూడదు. సమాజం వదిలేయండి, సమాజం ఉండేదే ఇదిగో యేసుక్రీస్తుల వారు అంటున్నాడు ఆనాడు సమాజాన్ని ఉద్దేశించి. ఆనాడు కూడా సేవకులైన వాళ్ళు, ప్రవక్తలైన వాళ్ళు సమాజంలోనికి వెళ్ళిపోయినప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు రాళ్లతో కొట్టారటండి. ఎందుకు? అర్థం కాలేదు. ఏమండి, అర్థం కాలేదండి. అవమానపరిచారు, హింసపరిచారు, బాధపరిచారు. నువ్వేంటయ్యా మాకు చెప్పేది అని హేళన చేశారు. ఆడుకున్నారండి సేవకులతో. ఏమండి, ఇర్మియా గారు ఒకసారి చూద్దాం. ఆయన గ్రంథంలో కూడా ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము ఏమండి 16వ మాటను మనం చదువుకుంటే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 16వ మాట, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి ఏమండి పాత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు, ఈ మాటను మేము అంగీకరింపము. ఎంత అవమానం ప్రియులారా! సేవకుడు చెబుతున్నప్పుడు ఏమండి ఎదురుగానే మేము నీ మాటను అంగీకరించము, గెట్ అవుట్, వెళ్ళిపో. ఎన్ని అవమానాలు ఏర్పడ్డాయి చూడండి. అంటే దేవుని సేవలో ఇలాంటివి ఉన్నాయని దేవుడు ఎందుకు రాయించాడు? ఇవన్నీ మీరు అనుభవించవలసి ఉంది. ఇది శాపం అనుకుంటే పొరపాటు. అందుకని యేసుక్రీస్తు గొప్ప సీక్రెట్ చెప్పాడు కదండి, మీరు ధన్యులు.
భూమి మీద కష్టపడినప్పుడు ఆ కష్టానికి సంబంధించి ఏమండి 1 సంవత్సరం పాటు నా దగ్గర పనిచేశాడు కనుక ఇతనికి ఏదైనా బోనస్ ఇవ్వాలనుకుంటాడు, అప్పుడు ధన్యుడు అనుకుంటాడు భూమి మీద వేడు. అంతేనా? కాదయ్యా, ఈ భూమి మీద ఉన్నవన్నీ నువ్వు విడిచిపెట్టాలి. నువ్వెలా ధన్యుడు అవుతావు? నిజంగా నువ్వు ధన్యతను సంపాదించాలంటే దేవుని సేవలో నువ్వు ఉండాలి. ఆ సేవే ప్రాముఖ్యం. ఆ సేవ కోసమే దేవుడు నిన్ను పుట్టించాడు. ఇప్పటికి నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే దేవుని సేవ చేయవలసి ఉంది, దేవుని పనిలో నువ్వు ఉండవలసి ఉంది. కనుకనే ప్రాణాలతో ఉన్నావు. అది గుర్తించింది ఆ సమాజం. ఎవరండి గుర్తిస్తున్నారు? మహానుభావుడైన యేసుక్రీస్తుల వారినే వదలలేదండి. మనల్ని వదులుతారా మీరు చెప్పండి? సేవకులు ఈరోజు ఎలా ఉన్నారో మీకు తెలీదు, కానీ వాళ్ళకున్నటువంటి బాధలు, వాళ్ళకున్నటువంటి కష్టాలు మీకు అర్థమైతే ప్రియులారా, మీరు కూడా సేవ చెయ్యాలి అనుకుంటారు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వాటి కోసం కాదు కదా మనము ఆలోచించవలసింది. యేసుక్రీస్తుల వారిని కూడా బాధ పెట్టారు, హింస పెట్టారు. ఏమంటే ఒకసారి మత్తయి రాసిన సువార్త 20 అధ్యాయము 17-19 వచనం వరకు చదువుకుందాం. చూడండి, 17 నుంచి. మత్తయి రాసిన సువార్త 20 అధ్యాయము. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును, వారాయనకు శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకును ఆయనను అప్పగింతురు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి ప్రియులారా యేసుక్రీస్తుల వారు. ఇదిగో నాకు శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, హింస వస్తుంది, ఇదిగో నన్ను అప్పగిస్తారు, నేను చనిపోతాను, నన్ను చంపేస్తారు అంటున్నాడు చూడండి యేసుక్రీస్తుల వారు. అయినా లేదు, అందుకోసమే నేను వచ్చాను. ఏమండి, నేను మీ కొరకు ప్రాణాలు పెట్టడానికి వచ్చాను, దేవుని సేవ చేయటానికి వచ్చాను. అందుకనే యేసుక్రీస్తుల వారి జీవితంలో ఎప్పుడు చూసినా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు పని. ఇదిగో ఆ చిత్తం నెరవేర్చటానికే నేను వచ్చాను. ఇదిగో నా శ్వాస, నేను బ్రతికున్నాను, నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆయన పని ఉంది కాబట్టే. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటాడు. ఇదిగో నాకు పనే ఆహారం అంటాడు, అంతే. ఎందుకు? ఏమండి, దేవుని సేవ ప్రియులారా, ఆయన సేవలో కష్టాల, అది నాకు చాలా సంతోషం. జనులు నిందిస్తున్నారా? చాలా హ్యాపీ. కొడుతున్నారా? అది నా మంచికే, నాకు మహిమ. ఏమండి, మీరు బాగా కష్టపడుతున్నారనుకోండి పనుల్లో, ఎవరికి మహిమ? మీకే కదా. ఎంత కష్టపడితే అంత డబ్బులు ఉన్నప్పుడు ఓటీల మీద ఓటీలు చేసేస్తుంటారు. ఏంటి, ఈ భూమి మీద? అవునా? చేసేస్తారు, చేయండి, మహిమ. కాకపోతే ఆ మహిమ ఎంతవరకు ఉంటుంది? భూమి మీద మహిమ వేస్ట్ కదా, అది నిష్ప్రయోజనమైనది కదా. ఏమండి, కానీ దేవుని కోసం నిజంగా మనం కష్టపడితే, ఇబ్బంది పడితే, ఎన్నైనా ఓర్చుకొని ఆయన చెప్పిన ప్రకారంగా మనం ప్రియులను బ్రతికితే మహిమ ఎలా ఉంటుందో తెలుసా? అందుకని యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ యోహాను రాసిన సువార్తలో 17:4 అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా, హ్యాపీ చేశాను నేను. ఏంటి అయ్యి చేశావు? ఏంటి, బాధపడ్డావా, హింసపడ్డావా? అంతే కదండి. యేసుక్రీస్తుల వారు ఆయన శరీరధారైన దినములలో ఏమండి రోదనతోనూ, కన్నీళ్లతోనూ, బాధతోనూ తన్ను మరణం రక్షింపగలవానికి యాచనను, ప్రార్థనను చేస్తున్నాడు. ఆయన అంగీకరింపబడ్డాడు భయభక్తులు కలిగి ఉన్నందున అన్నాడు. ఆయన బ్రతుకు దినాల్లో శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులండి, ఎన్ని కష్టాలు ప్రియులారా ఆయన బ్రతికాడు. కానీ అలా బ్రతికిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట చూస్తుంటే చాలా వండరండి,
చదవండి ఒకసారి 17:4 నుంచి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను, అది నాకు అలాంటి మహిమ కావాలయ్యా. ఆ మహిమ కోసమే నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఆ మహిమ కావాలి, ఆ వాస్తవమైన జీవం కావాలి. భూమి మీద ఎంత కష్టపడినా మహిమ, నీకు ఘనత లేదు. అన్నీ విడిచిపెట్టాలి. ఏమండి, అన్నీ వదిలేయాలి. అన్నీ వదిలేస్తారని తెలిసిన తర్వాత మీరు కష్టపడతారు? మీరు చెప్పండి. ఉదాహరణకు ఏమండి, మీరు ఉద్యోగం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, రూపాయి రాదనుకోండి, ఫ్యాక్టరీకి రండి, బాగా కష్టపడండి, నెల అయిన తర్వాత మీకు జీతం లేదని అనుకోండి, మీరు ఫ్యాక్టరీకి వెళ్తారా? ఉద్యోగానికి వెళ్తారా? ఏమండి, ఇప్పుడు మనిషి సంపాదించిన సంపద అంతా ఎలా ఉందయ్యా అంటే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది మీకు అర్థం కాదు, కానీ ఒకప్పుడు జ్ఞానికి అర్థమైందండి. అందుకని వ్యర్థము 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 సమస్తము వ్యర్థం అన్నాడు. ఎందుకు? అన్నీ అనుభవించినటువంటి ఆయన రాశాడు. ఏదైనా ఒకటి మేలు కలిగేది, ఏమండి, మనిషి జీవితంలో ఉపయోగపడేది ఏదైనా ఉండేదంటే నీ జీవిత కాలంలో ఆయన చెప్పినట్లు ఆయన కట్టలను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకడమే విధి అన్నాడు, ముగిస్తూ ప్రసంగి గ్రంథాన్ని. నిజంగా ఆయన పని చేయటానికే భూమి మీదకి వచ్చినటువంటి ప్రజలందరూ ఆ పని కోసమే వచ్చామండి. కానీ ఎవరికి పట్టలేదండి ఈ పని. పట్టలేదు కదా, చిన్న చూపండి దేవుని పని అంటే. దేవునిలో కష్టపడుతున్న వాళ్ళంటే శాపగ్రస్తులు అనుకుంటున్నారా? ఒకనాడు యేసుక్రీస్తులు మరి శాపగ్రస్తుల, అపోస్తలులు శాపగ్రస్తుల? దీవెన పొందిన వాళ్ళు మహిమను వెదుగుతున్న వాళ్ళు. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, నాకు ఆ మహిమ కావాలయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చినట్టు పని నేను సంపూర్ణంగా చేశాను, నీ సేవ చేశానయ్యా, నీ సేవలో కొడతారా, అది నాకు దీవెన. నిజం ప్రియులారా. కనుక అలా మాట్లాడుతూ ప్రియులారా, యేసుక్రీస్తుల వారు పొందినటువంటి ఆ శిక్ష వలన, ఆ దెబ్బల వలన ప్రియులారా, ఆ యొక్క ప్రాణం త్యాగ వలన ఆయన ఎలాంటి మహిమ పొందాడండి. యేసుక్రీస్తుల వారికి ఎలాంటి దేవుడు ఎలాంటి మహిమనిచ్చాడు మీరు చెప్పండి. ఇదిగో పైన ఆకాశమందు ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి క్రింద ఉన్నవారు, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అన్నాడంతే. ఏంటయ్యా ఆ గొప్పతనం? ఎందుకయ్యా యేసుక్రీస్తుల వారికి అంతగా మహిమ అంటే, యేసుక్రీస్తుల వారు తండ్రి కోసం ప్రాణాలు ఇచ్చాడు. తండ్రి మనసును తెలుసుకున్న వారిగా తండ్రిని మనందరికీ పరిచయం చేసి ప్రతి ఒక్కరూ ఇదిగో తనలాగంటే క్రీస్తులాగే బ్రతకాలని నేర్పించి వెళ్ళిపోయాడండి. ఆయన ఒక్కడేనా మహిమను పొందేటువంటి వాళ్ళం మనం పొందమంటే మనకు అర్హతను కల్పించడానికి క్రీస్తు వచ్చాడండి. నేనే జీవం, నేనే మార్గం అన్నాడు. అందుకనే నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు, ఇదిగో మీకు నేను పని చెల్లుతున్నాను, పనిలో ఉండండి. ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో ఈ సువార్తలో మీరుంటే నా పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాయ్యా మీతో, మిమ్మల్ని ఇదిగో నా పక్కనే కూర్చోబెట్టుకొని తండ్రి సింహాసనం వందు మనమందరము నిత్య జీవం పొందుతాము. అర్థమయ్యాయా క్రీస్తు మాటలు? ఏమండి, క్రీస్తు మాటలు అర్థమైపోయి సేవలో ఉంటున్న వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి? సేవలో ఉండాలని ప్రియులారా ఆ రోజు ఎంతోమంది ఈ సేవ కోసం, దేవుని పని చేయడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్నారు. క్రీస్తును చూశారు, ఇతను ఎందుకు ఇంతలా దేవుని పని చేశాడు? అయితే దేవుని పనిలో నిత్య జీవం ఉందన్న మాట శిష్యులకు అర్థమైంది, పౌలు గారికి అర్థమైంది. అందుకనే ఇదిగో మేము బ్రతుకుట క్రీస్తే, చావైతే మాకు లాభము అనుకున్నారు ప్రియులారా. గలతీలకు రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడో, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా, నేను క్రీస్తుతో కూడా
సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడును నేను కాను, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటున్నాడు చూడండి. ఇదిగో ఏమండి, యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడ్డా పౌలు గారు? అలా మాట్లాడుతున్నాడేంటి? ఏమండి, ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. అంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్టుగా, అంటే ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా నాకు పునరుద్ధానం కలుగుతుంది చాలు. ఈ భూమి మీద సమస్తమును ప్రియులారా పెంటతో సమానంగా ఎంచుకున్న వారు పౌలు గారు ప్రియులారా. ఎందుకు సమస్తమును వదులుకున్నాడు? దేవుని సేవలో దేన్నైనా వదులుకోవాలి, దేవుని సేవలో దేన్నైనా నష్టపరుచుకోవాలి. కారణం, దేవుని సేవ చేయడానికే కదా నీ జన్మ జరిగింది, ఆయన కోసం బ్రతకడానికే కదా నువ్వు పుట్టింది. ఆస్తులని, అంతస్తులని, లోకంలో ఏమండి బంధాలని, బంధుత్వాలని వీటిని ఆశించి కన్న తండ్రిని దేవుణ్ణి మర్చిపోతారా? ఈరోజు మనుషుల్లో ప్రేమలు లేవండి, పగలు ప్రతీకారాలు. ఏమయ్యా, ఏమి సాధిస్తావయ్యా భూమి మీద ఇవన్నీ పెట్టుకొని? దేవుని సేవలో యథార్థంగా పనిచేసేవారు ఆయనకు కావాలి ఆనాడు. అందుకనే ఈ దేన్నైనా కానీ వదిలేసేవారుగా ఉన్నారు. ఏ విధము చేతనైనను ఇదిగో నాకు మరణం నుండి విముక్తి కలగాలి, నేను బ్రతకాలి. ఇదిగో క్రీస్తు చూపించాడు బ్రతికి, లేచాడు మూడో రోజున, నేను కూడా లేస్తాను. ఇక జీవించువాడును నేను కాదు, నా యందు క్రీస్తునందు ఇదిగో ఎలా ఏమంటున్నాడు చూడండి. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు క్రీస్తే కనపడతాడు నాలో. ఆయన ఎలాగైతే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని సేవలో మరి బలైపోయాడో, నేను కూడా అలా సేవలో ఉంటాను అంటున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన మొదటి అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21లో అంటాడు కదండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏమండి, చావు లాభము దేవుని సేవలో, అంతేకాని శాపం కాదండి. మీకు అర్థమవుతుందా పాఠం? దేవుని సేవలో చావు లేదా మరణం అది శాపమా? కాదు, ఎంత మాత్రము కాదు. అది వరం. ఎందుకయ్యా వరం అంటే అది లాభము గనుక. అసలు సిసలైన జీవితం అప్పుడే ప్రారంభం అవుతుంది గనుక. భూమి మీద ప్రజలు అర్థం కాక శరీరమే జీవితం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని, ఇక్కడ సాధించలేకపోతే, ఇక్కడ బ్రతుకు లేకపోతే ఇక బ్రతకడం ఎందుకని అర్ధాంతరంగా ఆయుష్ను పోగొట్టుకుంటున్నారు. చావు ముగింపు కాదయ్యా, చావుతో నీ జీవితం ప్రారంభం. ఆ ప్రారంభ జీవితాన్ని నువ్వు ఎలా ప్రారంభిస్తున్నావు? అందుకని చావైతే నాకు లాభం, ఆశాశీసలైన జీవితం, చావు లేనటువంటి జీవితం నాకు అప్పుడే వస్తుంది. అందుకనే ఆ జీవితం కోసం ఈ భూమి మీద నేను మంచి పునాదిని వేసుకోవాలి. ఇదిగో దేవుని సేవలో ఉండాలనుకోవాలండి. దేవుని సేవలో ఎవరైనా మరణించిన వాళ్ళు, హింస పొందిన వాళ్ళు, ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ధన్యులు. మీకు అర్థమవుతుందా? ఈరోజు సమాజం చిన్న చూపు చూడొచ్చు, కానీ దేవుని సేవలో ఉంటున్నటువంటి వాళ్ళను గురించి బైబిల్ ఎంత గొప్పగా చెబుతుందో తెలుసా? మరొక మాటను చూద్దాం. చూడండి, పేతురు గారు కూడా మాట్లాడుతూ, ఏమంటే పేతురు గారు కూడా 2వ పత్రికను రాస్తూ, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ఏమండి 13-14 వచనాలు చదువుదాం ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలమును ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. ఈ గుడారములో, ఈ శరీరంలో నేను ఉన్నాను అంటే దేవుని పని కోసమే ఉన్నాను. ఇదిగో దేవుని పని మీకు చెప్పి మిమ్మల్ని కూడా దేవుని పనిలో ఉంచాలనే నేను ఈ గుడారంలో ఉన్నాను అంటున్నాడు చూడండి. ఈ శరీరంలో నా ఆత్మ ఉంది, నేను పని చేస్తున్నాను, నా నోరు మాట్లాడుతుంది, నా చెవి వినగలుగుతుంది, నా కాళ్ళు నడవగలుగుతున్నాయి, నా చేతులు పని చేస్తున్నాయి, నా మైండ్ చక్కగా ఉందంటే ఏదో
నువ్వు నీ పని కోసం కాదయ్యా, దేవుని పని కోసమే నీకు అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి. దేవుని పని కోసమే. అందుకనే పేతురు గారు మాట్లాడుతున్నాడు చూడండి, నేను ఈ గుడారంలో ఉన్నానంటే దేవుని సేవ కోసమే ఉన్నాను. కొంతమందిని దేవుని సేవలో నేను రేపాలి, అందుకని నేను ఈ శరీరంలో ఉన్నాను అని అంటున్నాడు చూడండి. అందుకని ఈ గుడారంలో నేను నివసించుచున్నాను అంటున్నాడు చూడండి. దేవుని పని కోసమే నేను ప్రాణాలతో ఉన్నానంటున్నాడు చూడండి. ఈరోజు దేవుని మాటలు వింటున్నాడు ప్రియులారా, మీరు ఎలా ఉన్నారు? దేవుని సేవ కోసమే మీ జీవితాన్ని అంకితం చేసేవారుగా మీరున్నారా? ఏమండి, పౌలు గారు కూడా మరొక మాటను రాస్తున్నాడు చూడండి. తిమోతికి రాస్తూ, 2వ పత్రికను రాస్తూ 3:12 చదవండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి. క్రీస్తు యేసునందు సద్భక్తితో, ఏమంటే సద్భక్తిని బ్రతుక నుంచి నిర్దేశించిన వాళ్ళు హింస పొందుదురు అంటున్నాడు చూడండి ప్రియులారా. అయితే దుర్జనులు ఇతరులను తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు. ఇదిగో క్రీస్తులో నువ్వు సద్భక్తితో అంటే చక్కగా సత్క్రియలు కలిగి దేవుని సేవలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? అయితే నీకు హింస తప్పదు. కష్టపడుతున్న వాళ్ళని చూసి, హింస పడుతున్న వాళ్ళని చూసి నువ్వేదో చిన్న చూపు చూస్తున్నావేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడిగా ఉంటావు. ఏమంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వాళ్ళు హింస పొందుదురు అని మాట్లాడుతున్నాడు కదండి. హింస పడతారా? పడ్డారు కదండి ఆనాడు శిష్యులు. ఏమండి, యోహాను గారి తల నరికారండి. ఏమండి, ఏం పాపం చేశాడండి అతను? సమాజం మాట్లాడుకునే మాట అంతే కదా ప్రియులారా. దేవుని సేవలో ఉంటున్నప్పుడు మీకు ఎలాంటి ప్రమాదమైనా సంభవించినా అది వరమే కానీ శాపం కాదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో ఆనాడు శిష్యులకు కలిగినటువంటి శ్రమ, యోహాను గారు తల నరికేశారండి, పేతురు గారిని జైల్లో ఉంచారండి, ఏమండి శిష్యులు ఇబ్బంది పరిచారండి. 8వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే గొప్ప హింస కలిగిందండి సంఘానికి. స్టెఫెన్ గారిని చంపేశారండి. ఏంటి ఇవన్నీ? ప్రమాదాలా? మరి అయితే వాళ్ళు శాపగ్రస్తులా? కాదండి. సమాజం దృష్టిలో శాపగ్రస్తులని అనుకుంటున్నారేమో, కానీ దేవుని దృష్టిలో ప్రియులారా చాలా చాలా ధన్యులు. అందుకనే నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు చూడండి. ఏమండి, పౌలు గారు కూడా ఆయన పడినటువంటి శ్రమలు వివరిస్తూ కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికను ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసే 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం ప్రియులారా. వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును అంటున్నాడు చూడండి. అంటే దేవుని సేవ చేయటానికి వచ్చిన వాడను నేను. వచ్చిన ఆయన ఎలా ఉన్నాడట? మరి విశేషం అంటే ప్రత్యేకించి బాధపడతారా? ఏమండి, మరి విశేషముగా ప్రయాసపడి తిని విశేషంగా ఆశీర్వాదం లేదా? స్పెషల్ ఆశీర్వాదం లేదా? స్పెషల్ బాధట చూడండి. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ నిలబడి దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగోళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదల్లోనూ, దొంగలవైన
దాసులైన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదల్లోనూ, అన్యజనులైన ఆపదల్లోనూ, పట్టణములలోనూ ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరు వలన ఆపదల్లో ఉంటిని. ఏమండి? ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకాను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. చాలా అయిపోయిందండి మనకి చదివేకే. ఏమండి? దమ్ము వచ్చేసింది కదా. కష్టపడినట్టు ఆయన జీవితం ఎలా ఉండాలి మీరు చెప్పండి. ఈరోజు చిన్న చిన్నవి తట్టుకోరండి. చిన్నవి ఎవరో ఏదో అన్నారు, ఇదిగో సేవలో ఎందుకు నాకు ఇబ్బంది, ఎందుకు కష్టం అనుకుంటున్నావా? నువ్వు ధన్యుడు అయ్యా. నీకు ధన్యత కావాలంటే అనుభవించాలి. ఏమండి? అనుభవించాలట. ఒక సువర్ణమట అగ్ని చేత నిజంగా అది కాల్చబడి, ఏమండి, ఇంకా అది ఉపయోగపడటానికి, ఇంకా మెరుగుపడటానికి అగ్ని చేతి అది నిరూపింపబడుతుందట. నువ్వు కూడా శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా నిలదొక్కుని దేవుని సేవలో యథార్థంగా కొనసాగుతావా? అది వరమే కానీ శాపం కాదండి. అలాంటి వాళ్ళు మీరు ఎవరో చూసి ఇతనికి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇది ఇబ్బందులు ఉన్నాయి కనుక దేవుడు ఇతను పట్టించుకోలేదు. ఏమండి? ఈరోజు చూడండి ఏం సేవలో ఎన్ని ఇబ్బందులు అనుకుంటున్నారు మీరు చెప్పండి. పక్కనున్న వాళ్ళే వెనుపోటు పొడిచేవాళ్ళండి. పక్కనున్న వాళ్ళ సూటిపోటి మాటలతో స్వజనుల వల్ల కూడా, కపట సహోదరుల వల్ల కూడా ఆకలి దప్పులు, ఏమండి ఎన్ని లేవు మీరు చెప్పండి ఈరోజు. అలా ఉన్నాయని వెనక్కి మాత్రం తగ్గకూడదని సేవలో మీకు ఈ మాటలు వస్తున్నాయి. ఇదిగో ఈ సేవలో మీరు ఉండటానికి తర్ఫీదు పొందుతున్నారు కదా, సేవకు రావడానికి మీరు ముందుకు అడుగులు వేస్తున్నారు కదా. ఓకే, మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్. అలా వస్తున్న మీకు దేవుడు ముందుగా ఈ మాటలు చెప్పిస్తున్నాడు. ఇవన్నీ సమాజంలో మీకు వస్తాయి. వచ్చినప్పుడు మీరు అలా తట్టుకుంటారా? తట్టుకోవాలనే బైబిల్ చెప్తుంది. ఎందుకంటే లోకాన్ని పట్టించుకోవద్దని, లోకంలో ఉన్న మనుషులు పట్టించుకోకండి. లోకం ఎలాంటిది? బాగోలేదు అది. లోకం అట పలుగు ఆకులు అన్నారు. అందుకనే వాళ్ళని పట్టించుకొని నువ్వేదో దేవునికి దూరం అయిపోతే ఎలా? వాడిలాగండి, వీడిలాగండి, దేవుని సేవలో ఇలాంటివి ఉన్నాయండి కనుక నేను రాలేనండి. వద్దు, దేవుణ్ణి చూడు, శిష్యుల్ని చూడు, బైబిల్లో వాళ్ళు పడిన కష్టాలు చూడు. అలాంటి కష్టాలు ఏమైనా వచ్చాయని రాళ్ళతో ఎవరైనా కొట్టారా? ఏమండి? నువ్వు కొండల్లో గుహల్లో తిరిగావా? సేవ చేయడానికి ఈరోజు బద్ధకస్తులండి అందరూ. సేవ చేయండిరా బాబు, నేర్చుకోండిరా అంటే వద్దు అంటున్నారు. ఎందుకయ్యో వద్దు అనుకుంటున్నారు? సేవ చేయడానికే మీరు ప్రాణాలతో ఉన్నారు. అది మనసులో పెట్టుకోండి. అలా సేవను కొనసాగిస్తూ ప్రియులారా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా మనం బ్రతికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారముగా మనమందరం ఉండాలని ఈ మాటలు. ఎందుకంటే యేసుక్రీస్తులో అదే కదండి చెప్పి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తులో పలికిన మాట యోహాను గారు రాస్తూ ఏమని రాస్తున్నాడు చూడండి. మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో 3:16 ఆయన ఇదిగో మన కోసం ప్రాణం పెట్టాడయ్యా ఆయన యేసుక్రీస్తుల వారు. మనం కూడా ఏం చేయాలంటే, మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ఇది ప్రేమ. దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకునిచున్నామట. చూడండి, మన కోసం ప్రాణం పెట్టాడండి. అంటే మన ప్రాణాలైన లోకములో వదిలేసి ఇతరులకు సువార్తను అందించేవారుగా మనం ఉండాలి. వాళ్ళకేమండి ఇతరులను అగ్నిలో నుండి లాగినట్టు వారిని లాగడానికి ప్రియులరా మనం ప్రాణాలైనా పెట్టవలసి ఉంది. అలా పెట్టాలట, అలా పెట్టాడట క్రీస్తు. అలా మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం బద్దులమై ఉన్నాము అన్నాడంటే ఈ పనిని ఈరోజు ఎంతమంది భుజాన వేసుకుని తండ్రి పని చేయడానికి ఇష్టపడుతున్నారు మీరు చెప్పండి. అందుకనే ఏమండి పేతురు గారు కూడా అన్నాడు కదా, 4:16 చూడండి. మొదటి పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ. చూడండి ఒకసారి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఏంటి?
క్రైస్తవుడు బాధ, క్రైస్తవుడు సిగ్గ, ఇబ్బందుల, కష్టాల, అనేవాళ్ళ, నిందలేసేవాళ్ళ ఉండని మహిమపరచు దేవుణ్ణి. అయ్య బాబోయ్ నాకు హింసలు వస్తున్నాయి, అయ్య బాబోయ్ నాకు కష్టాలు వస్తున్నాయి, అయితే దేవుడు నా కొరకు ఏదో మహిమ ఉంచాడు. నిజం ప్రియులారా, కష్టపడిన వాళ్ళకు ఆ కష్టంలో ఫలం వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. అయితే నాకు కష్టాల, అయితే దేవుడు నాకు ముందు ఏదో పెట్టాడు అనుకుని ఆ కష్టాలు కూడా మర్చిపోతుంటారు. అలా ఉండాలి మీరు కూడా. నిజమండి. అప్పుడప్పుడు అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారు ఈ మాటలన్నీ. వింటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. శిష్యుల బ్రతుకులు మనం చూసినప్పుడు, యేసుక్రీస్తుల జీవిత కాలాన్ని మనము చూసినప్పుడు ఎన్ని హింసలు, ఎన్ని బాధలు అయినా సరే ఆయన బ్రతుకు చావు తర్వాత ఏమండి ఎలా ఉంది? ఆయన దేవుడు ఎలా మహిమపరిచాడు మీరు చెప్పండి. శిష్యుల్ని దేవుడు ఎలా ఉన్నాడు, నెమ్మది పొందుతున్నారండి, నిత్య జీవానికి వారసులయ్యారు. ఎవరండి దీన్ని ఇస్తారు ప్రపంచంలో? ఎంత కష్టం నువ్వు చేస్తే ప్రపంచంలో ఇస్తారు మీరు చెప్పండి? ఆహార నిశలు నువ్వు కష్టపడి నీ ముఖాన డబ్బు కొడతారేమో, అంతేనా? కానీ దేవుని సేవను చేస్తూ ఉంటే, ఆహార నిశలు దేవుని సేవలో కష్టపడుతూ ఉంటే, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇదిగో దేవునికి స్తోత్రం, ఆయన వలనే కదా నాకు ఈ కష్టం. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు దావీదు గారు గుర్తొస్తారండి. దావీదు గారు కూడా ఒకప్పుడు ఒకటి తిట్టేస్తున్నాడండి, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడవ్వాలి, చీచి పోపో అనే మాటలు షిమి అనేవాడు పలుకుతుంటే, అప్పుడు దావీదు గారు ఏం మాటలు మాట్లాడాడో తెలుసా? దేవుని ఉద్దేశములు ఎరిగినవాడు కదండి, దేవుని మనసు ఎరిగినవాడు కదండి. దేవుని సెలవు లేనిదే నాకేం జరగదు, తిట్టనివ్వండి. ఒకవేళ దేవుడు తిట్టమని సెలవిచ్చాడేమో, నిజంగా ఆ మనసు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ధరించుకోవాలండి. ఎందుకంటే మిమ్మల్ని జనులు నిందించి, హింసించి, చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరీక్షకు నిలబడిన వాళ్ళు అవుతారు. అదే చేశారు శిష్యులు, అదే చేశారు ప్రవక్తలు, అదే చేశారు గొప్ప గొప్ప సేవలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు కూడా ఇదిగో ఈ 20-21వ శతాబ్దంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీరు అలాంటి చిహ్నాలు కలిగిన వాళ్ళుగా మీరు ఉండాలి. వాళ్ళు ఎలాగైతే అపోస్తులు ఎలాంటి చిహ్నాలు కలిగి ఉన్నారో, మీరు అలాంటి చిహ్నాలు, అలాంటి గుర్తులు కలిగి ఉండాలి. కానీ చిన్న చిన్న వాటికి సతికిలబడిపోయి సేవలో నుండి దూరంగా వెళ్ళిపోయే వారుగా మీరు ఉండకూడదండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని సేవలో ఉండాలి. ఒకవేళ మరణమా, హ్యాపీ. ఎందుకంటే చివరిగా ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 116:15 వచనం. కీర్తనల గ్రంథము 116:15 అండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అదండి, నువ్వు భక్తుడిగా ఉన్నావా, నీ యొక్క మరణం దేవునికి చాలా విలువైనదట ప్రియులారా. మీరెందుకు నాకు ఇలాంటి బ్రతుకు, నాకు అసలు ఈ సేవలోనే ఉండకూడదు, ఏమండి ఈ సేవ ఎందుకు, సేవ చేస్తే మాకేమొస్తుంది, ఇవన్నీ వద్దండి. సేవ చేస్తేనే మీకు నిత్య జీవం. మీరు సేవలో ఉండండి. రాబోయే మీ తరం, మీ పిల్లలు ఉన్నారా, మీరు నేర్పగలరా, నేర్పండి. దేవుడు కోరుకునేది అదే. దేవుడు ఇంజనీర్లు కావాలనో, డాక్టర్లు కావాలనో, లాయర్లు కావాలనో, భూమి మీద మీరు ఉద్యోగాన్ని సంపాదించాలని కదా దేవుని ఆశ. మీరు దేవుని సేవ చెయ్యాలనేదే దేవుని ఆశ. కనుక మీరు సేవలో ఉండండి. మీ పిల్లలను, మీ కుటుంబాలను సేవలో పెంచండి. ఇదిగో ఇదే నినాదం ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారిది. కనుక ఈ నినాదాన్ని మనమందరం పాటించేవారుగా, ఆ దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా, దేవుని సేవలో మరణం వచ్చినా అది వరమే కానీ శాపం ఎంత మాత్రం కాదు. ఈ పాఠం మీకు అర్థమైందని నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, సేవ అనగానే ఈరోజు ప్రపంచం పట్టించుకోకుండా ఉంది. కానీ ఈరోజు మా ఆత్మీయ తండ్రి ద్వారా సేవ అంటే అది మీ పని అని, మీ పని చేయడానికి మేము పుట్టామని అద్భుతమైన ఈ మాటల్లో మా తండ్రి గారి ద్వారా మాకు నేర్పించారు. అందును బట్టి మీకు వందనాలు. అలాగే తండ్రి,
ఈ యొక్క బెంగళూరు, ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ సేవలో మేము ఉండాలని మమ్మల్ని పురికొల్పుతున్న మరి ఆత్మీయ రామాయణాన్ని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాన్న, మీ మాటలు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులను బట్టి, పెద్దలను బట్టి వందనాలు. నేర్చుకుంటున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు కూడా మీ సేవలో ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ఈ సేవలో మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కడకు మరణం మాకు వచ్చినా అది వరమే కానీ శాపం కాదయ్యా. అది ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని మీ యందు భయము భక్తి కలిగి బ్రతకడానికి గల సహాయమును దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలండి.